పంతులు గారు, పూజ గదిలో గంటను వేలాడదీయవచ్చా? స్పష్టంగా చెబుతా విను తల్లి. దేవాలయం వేరు, ఇల్లు వేరు. దేవాలయంలో గంట వేలాడదీయడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గొంతు సరిగా రానివారు, మాటలు సరిగా రానివారు, లేదా శబ్దశక్తి లోపించినవారు దేవాలయాలలో గంట వేలాడదీస్తే వారికి వాక్శుద్ధి కలుగుతుందని మన సంప్రదాయం చెబుతోంది. నంది మెడలో గంట కట్టడం, శివాలయంలో గంటను వేలాడదీయడం, విష్ణు ఆలయంలో తలుపులకి గంటలు కట్టడం చేస్తారు. ఇంట్లో ఉండేది పూజ గది మాత్రమే కదా పంతులు గారు. అది ఆలయం కాదు, దానికి గోపురం లేదు. మరి అక్కడ గంటను వేలాడదీయవచ్చా? అలా వేలాడదీయకూడదు తల్లి. మనం పూజలో కేవలం చేతి గంటనే వాయించాలి. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతామాన లాంఛనం అంటూ దేవతను ఆహ్వానించడానికి చిహ్నంగా మన చేతిలో గంటను వాయించాలి. ఈ గంట శబ్దాన్ని దేవతను ఆహ్వానించే సమయంలో, స్నానింపచేసే సమయంలో, నైవేద్యంగా సమర్పించే సమయంలో, చివరిగా హారతి ఇచ్చే సమయంలో ఇలా 4 విధాలుగా ఉపయోగించాలి. చివరిగా చెప్పాలంటే, ఇంట్లో వేలాడదీసే గంటను పెట్టుకోకూడదు. కేవలం పూజకు ఉపయోగించే చేతి గంటనే వినియోగించాలి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.